హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ మసాలా వేపుడుని చేసి చూపిస్తాను. ఈ క్రిస్పీ దొండకాయ మసాలాని పప్పుచారు, సాంబార్, టమాటా పప్పు, ఆకుకూర పప్పు ఇలాంటి వాటిల్లోకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ దొండకాయ వేపుడును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ హాఫ్ కేజీ దొండకాయలను తీసుకొని క్లీన్ చేసి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దొండకాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. అలా అని మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, కొంచెం మీడియం సైజులో సరిపోతుంది. ఈ దొండకాయలు ముదురుగా కాకుండా లేతగా ఉండేలా చూసుకోండి. మనం ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్న దొండకాయల్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నారనుకోండి, ఒక 10 నిమిషాల తర్వాత దొండకాయల నుండి వాటర్ అనేవి వస్తాయి. అందుకని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. దొండకాయ ముక్కలు ఈజీగా కలుపుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉండే ఏదైనా బౌల్ని తీసుకోండి. నేనైతే ఈ బౌల్ యూజ్ చేస్తున్నాను. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోండి. దీంట్లో ఈ కార్న్ఫ్లోర్, బియ్యపిండి వేయడం వల్ల దొండకాయ వేపుడు క్రిస్పీగా ఉంటుంది. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని, మనం ఆల్రెడీ దొండకాయలను కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా గట్టిగా పిండేసుకోవాలి. మనం చేతితో కొద్ది కొద్దిగా తీసుకొని గట్టిగా పిండితే మీకు దొండకాయల నుండి నీళ్ళు ఊరి ఉంటాయి. ఆ నీళ్ళు అనేవి బయటికి వచ్చేస్తాయి. ఇవి గట్టిగా పిండేసి దొండకాయ ముక్కలను మసాలా ప్రిపేర్ చేసుకున్న బౌల్లోకి వేసుకుందాం. సేమ్ ఇదే విధంగా దొండకాయ ముక్కలన్నింటినీ గట్టిగా పిండి వేసుకోండి. ఈ దొండకాయలు లేతగా ఉన్నాయంటే క్రిస్పీగా ఉంటాయి, తినడానికి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ముదురు దొండకాయలు పండినవి కాకుండా లేతగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు ఈ పొడిలో బాగా కలిసేటట్లు కలుపుకోండి. దీనిని చేతితో ప్రెస్ చేసి కలపండి. ఏమాత్రం వాటర్ యాడ్ చేయొద్దు. ఈ దొండకాయ ముక్కల్లో ఉన్న తడితోనే బాగా కలిసిపోతాయి. మళ్ళీ వాటర్ యాడ్ చేశారంటే ముద్దలు ముద్దలుగా అయిపోయి ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి. అందుకని ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా దీనిలో లైట్గా ప్రెస్ చేస్తూ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మీకు ఉప్పు కారం సరిపోలేదు అనుకుంటే కొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చు. లైట్గా ప్రెస్ చేస్తూ కలిపారంటే ఈ మసాలాలు దొండకాయలకు బాగా పడతాయి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఈ దొండకాయ ముక్కలను ఈవెన్గా ఆయిల్లో వేసుకోవాలి. మీరు తీసుకున్న ఆయిల్కి ఎంతైతే సరిపోతుందో అంతే వేసుకొని వేయించుకోవాలి. నేను ఆయిల్ కొంచెం తక్కువే తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఆయిల్ని కొద్దిగా ఎక్కువగా వేసుకొని వేయించుకోండి. ఇవి వేసిన వెంటనే తిప్పకుండా 1 నిమిషం ఆగి తిప్పుకుంటూ వేయించుకోండి. బాగా వేగుతాయి. దోరగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు నోట్లో వేసుకుంటే మీకు అర్థమవుతుంది వేగాయా లేదా అని. ఇలా క్రిస్పీగా వేగాయి అనిపించినప్పుడు ఆయిల్లో నుండి తీసేసి గిన్నెలో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతావి కూడా వేయించుకోండి.
ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను తీసుకొని ఈ పల్లీలను కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి దొండకాయ ముక్కల్లో వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని ఫ్రై చేసి ఆ దొండకాయ ముక్కల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఈ పచ్చిమిర్చిని లైట్గా వేగనిచ్చి ఈ దొండకాయ ముక్కల్లోకి కలపండి. ఈ దొండకాయ ముక్కల్లో పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లాస్ట్గా ఇదే ఆయిల్లో 5 వెల్లుల్లి రెమ్మలు కాస్త కచ్చపచ్చగా దంచుకొని ఆయిల్లో వేయించుకోండి. ఇలా వేయించుకొని ఆ దొండకాయ ముక్కల్లోనే కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు లాస్ట్లో వేసాం కదా, ఆ ఫ్లేవర్ బాగా పట్టి దొండకాయ వేపుడుకు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనిని సాంబార్, పప్పుచారు, దోసకాయ పప్పు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా వేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.